హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. పసకొండ ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్తో ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ తొలి 2 మ్యాచ్ల్లో వ్యక్తిగతంగా విఫలమైన జట్టును మాత్రం విజయాల దిశగా నడిపించాడు. చివరి మ్యాచ్లో అయితే జట్టు పీకేలొద్దు కష్టాల్లో ఉన్నప్పుడు మెరుగైన సాధించడమే కాకుండా 2 సూపర్ ఓవర్లకు వెళ్లిన మ్యాచ్లో తన కెప్టెన్సీతో టీమిండియాకు అరుదైన విజయాలు అందించాడు. దీంతో ఆఫ్ఘన్ సిరీస్ వైట్ వాష్ కావడమే కాకుండా ఎన్నో రికార్డులు సాధించేందుకు పనికొచ్చింది. ఏడాది టీ20 వరల్డ్ కప్ టీమిండియా సిద్ధమవుతున్న వేళ ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ సాధించిన విజయం అన్ని విధానాలుగా రోహిత్ శర్మకు పనికొచ్చింది. అంతేకాకుండా రోహిత్ శర్మ కెప్టెన్సీ అయిన అందరికి గుర్తు చేసింది. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి అన్ని చోట్ల చర్చ జరుగుతుంది. తాజాగా క్రిక్ బజ్ వైట్ వాష్ మాట్లాడుతూ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం రోహిత్ కెప్టెన్సీని ఆకాశానికి ఎత్తాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ స్కిల్స్ పరీక్షించడానికి టీ20 సరైన ఫార్మాట్ అని గవాస్కర్ తెలిపాడు. ధోని, కోహ్లీ కంటే ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్గా రోహిత్ మారడాన్ని బట్టి చూస్తుంటే అతని కెప్టెన్సీ అర్థమవుతుందన్నాడు. దీంతో రోహిత్ కెప్టెన్సీ విషయంలో సీనియర్లు దిగ్గజాలు ఎలాంటి అభిప్రాయాల్లో ఉన్నారో అర్థమవుతుంది. ఇవన్నీ రోహిత్ ఆడుతున్న ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఐపీఎల్ 2024 కోసం రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఆఫ్ఘనిస్తాన్తో 2 మ్యాచ్లకు తర్వాత తమ నిర్ణయం సరైనదనిపించింది. కానీ చివరి మ్యాచ్లో రోహిత్ ఆడిన కెప్టెన్సీ ఇన్నింగ్స్, ఆ తర్వాత సూపర్ ఓవర్లో రోహిత్ నిర్ణయం చూస్తుంటే ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా బాధపడుతుండవచ్చు. రోహిత్ను కెప్టెన్సీ నుంచి వదులుకోవడాన్ని ముంబై నిర్ణయం ప్రభావం రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ ఉండొచ్చని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.